అటువంటి వ్యక్తులు అనేక మంది మన మధ్య పుట్టాల్సి ఉంది. అప్పుడే ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజా ఉద్యమానికి మేలు జరుగుతుంది, కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడుతుంది. అందుకని ఆయన స్ఫూర్తిని మనం ఇప్పుడు ఉద్యమంలో ఉన్నవాళ్ళం ఆయన స్ఫూర్తితోటి ముందుకు పోవడం, అటువంటి స్ఫూర్తి కలిగిన వ్యక్తుల్ని కొంతమందిని కొత్తగా మనం తయారు చేసుకుని ఉద్యమంలోకి తీసుకురావడం ఇప్పుడు మనం నిర్వహించాల్సిన కర్తవ్యం. ఆ రోజు ఆయన సమస్యల గురించి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఒక విధానం చేపడితే ఆ విధానానికి కట్టుబడి ముందుకి పోయిన చరిత్ర చూస్తున్నాం. ఈ ప్రాంతంలో అంతా విచ్ఛిన్నమైన ఒక్కడే జెండా పట్టుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి ప్రజా సమస్యలను చేపట్టి పార్టీని ఎలా బలపరిచారో ఇప్పుడు కృష్ణయ్య గారు చెప్పారు, కానీ అనేక మంది పెద్దలు చెప్తారు. అందుకని ఏటికి ఎదురెదడం, కాల పరిస్థితులు బాగలేకపోయినా వాటిని ఎదిరించి పోరాటం అంటే మనకు కూడా అవసరం ఉంది. ఈరోజు అంతర్జాతీయ పరిస్థితులు, జాతీయ పరిస్థితులు, కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇటువంటి వాటన్నిటిని చూస్తే చిన్న చిన్న కష్టాలకి పెద్ద కష్టాలకు కూడా వెనకంజ వేసి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తుపై నమ్మకంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది మనం మధుసూదనరావు గారి నుంచి తెలుసుకోవాలి. ఈరోజు అంతర్జాతీయంలో అలాగే దేశంలో ఉన్న పరిస్థితుల్ని 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. మనం మధుసూదనరావు గారి నుంచి నేర్చుకునే వాటిని ఎట్లా ఎదుర్కోవాలో అర్థం చేసుకోవడానికి. ఈ మధ్యనే నిన్ననే ఈ పరిస్థితి మనం ఏప్రిల్ 22 నుంచి మనం చూస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు అక్కడికి వెళితే వాళ్ళని పాకిస్తాన్ నుంచి దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేశారు. ఎంత మనకు తెలుసు. అటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఏ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని మన భారతదేశం 15 రోజుల తర్వాత 9 శిబిరాల మీద దాడి చేసి ఆ ఇళ్లను ధ్వంసం చేసినాయి. దాని తర్వాత పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పులు అవన్నీ ప్రారంభమై యుద్ధ వాతావరణమే వచ్చింది. యుద్ధం జరుగుద్దేమని చెప్పేసి ప్రపంచం అంతా, దేశమంతా ఆందోళన చెందింది. కానీ అంతిమంగా కారణం ఏదైనా 2 దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూడాల్సింది. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఆ సందర్భంలో చాలామంది మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాలో యుద్ధం చేయండి, పాకిస్తాన్ నాశనం చేయండి, సైన్యాన్ని పంపండి, ధ్వంసం చేయండి, అదే మార్గం, మన 26 మంది ప్రాణాలు బలి తీసుకున్న వారిని మొత్తం నాశనం చేయడమే మన మార్గం అని చెప్పేసి యుద్ధం కావాలని చెప్పేసి ప్రోత్సహించారు, రెచ్చగొట్టారు. కానీ ఈ దేశంలో కమ్యూనిస్టులు మాత్రమే అని కాదు, ఇంకా ఇతర పార్టీల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడిన కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ వారి ప్రకటనలు నేను చూసినట్లేదు. ఏమైనా అనేక పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు యుద్ధం వద్దు, మనకి యుద్ధం పరిష్కారం కాదు, మనం శాంతిగా పరిష్కారం చేసుకోవాలా, యుద్ధం వద్దు అని చెప్పేసి చెప్పాం. యుద్ధం వద్దు అని చెప్పినందుకు మమ్మల్ని దేశద్రోహులుగా, ఈ దేశానికి పనికిరాని వాళ్ళుగా ఆ రకంగా చిత్రీకరించేదానికి, ప్రచారాలు చేసేదానికి ప్రయత్నం చేశారు. ఆఖరికి 2 రోజుల తర్వాత ఏం జరిగింది? యుద్ధం మంచిది కాదని చెప్పేసి ఒడంబడిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే రెచ్చగొట్టి యుద్ధానికి పురుక్కోవాలనుకున్నవారో అటువంటి వారు ఈ రోజు నోరు మూసుకుని యుద్ధం పరిష్కారం కాదు అని చెప్పేసి అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఒక రకంగా మేము ఏటికి ఎదురాం కమ్యూనిస్ట్ పార్టీలు, ధైర్య సాహసాలు చేసాం. ఎందుకంటే 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సహజంగా మనకు ఉద్రేకాలు పెరుగుతాయి, కసి తీర్చుకోవాలని చెప్పేసి వస్తుంది. అటువంటి వాదనలు ఎవరన్నా చేస్తే బేష్ అని చెప్పేసి వాతావరణం ఉంటుంది. అటువంటి వాతావరణంలో ఆ వాతావరణానికి ఎదురుదిరిగి స్పష్టంగా ఈ దేశానికి ఏది మంచో ఏది చెడ్డో చెప్పగలిగిన వాళ్ళు కమ్యూనిస్టులే. అటువంటి కమ్యూనిస్టు వారసత్వం మనకి మధుసూదనరావు గారు ఇచ్చారు. మనం ఈ రోజు ఎదుర్కొంటున్నాం. 1962లో మధుసూదనరావు గారు ఎదుర్కొని ఉంటారు. ఆ రోజు చైనాకి భారతదేశానికి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. తప్పొప్పులు ఎవరైనా సరిహద్దు పరిష్కారానికి యుద్ధం కాదని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్పాం. ఆ రోజు అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈసారికి మమ్మల్ని జైల్లో పెట్టాలి, అదే తేడా. కానీ యుద్ధం పరిష్కారం కాదు. ఎప్పుడు మనం యుద్ధానికి ముందుకు పోకపోయినా అవతల వాడు దాడి చేసి యుద్ధానికి కాలు దూగితే అప్పుడు ఎదుర్కోవడం వేరే. నా మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం నేను ఎదుర్కొనే హక్కు నాకు ఉంది, అది ఎదుర్కోవాలి. కానీ మనమే ఉసికొల్పి మనమే యుద్ధం చేయాలని చెప్పేసి వాతావరణం ఏ దేశానికి మంచిది కాదని చెప్పేసి కమ్యూనిస్టులు చెప్తూ వచ్చారు. ఈసారి చెప్పాం, అది రుజువైంది. దురదృష్టం ఏంటంటే
ఈ దేశంలో పౌరులుగా ఉండి బాధ్యతాయుతంగా ఉండి మేమందరం చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట ఉంది? అమెరికా మాట ఉంది. ఎక్కడో విదేశంలో ఉండి మన దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా అధ్యక్షుడు మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తే ఆయన మాట ప్రకారం ఈ రోజు ఉన్నట్టుగా పత్రికల్లో వచ్చింది. మనం అందరం దేశం అంతా నోట్లో వస్తుందని చెప్పేసి ఈ రోజు ప్రధానమంత్రి గారు అటువంటి ఎవరూ చెప్పలేదు. మాకే మేము చేసుకున్నాం, పాకిస్తాన్ వారు అడిగారు మేము చేసుకున్నాం అని చెప్పారు. అది కూడా మంచిదే. కానీ అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు మేము మధ్యవర్తిత్వం చేసి ఇద్దరిని ఒప్పించి ఉడంబడిక చేసామని చెప్పేసి ప్రకటించారు. ధైర్యం చేసి ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి ప్రభుత్వం చెప్పగలదా? ఇప్పటి వరకు ఆ మాట రాలేదు. నేను చెప్పేది మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోగలం, మన నిర్ణయాలు మనం చేసుకోగలం. అటువంటి ధైర్యం మనకు కావాలి. 140 కోట్ల మంది జనం కలిగిన ఈ భారతదేశం తన నిర్ణయం చేసుకోకుండా అమెరికా మీద ఆధారపడాలా అని చెప్పేసి మనం అడగాల్సిన ప్రశ్న ఉంది. అందుకని ఆ ధైర్యం కమ్యూనిస్టులు ప్రదర్శిస్తారు. అందుకనే దేశం యొక్క ప్రయోజనాలు కమ్యూనిస్టులు స్నేహంగా ఉండే ఇతర అనేక లౌకిక శక్తులు అటువంటి వాళ్ళు ఈ రోజు అవసరం వాడే ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని కాపాడగలరని చెప్పదలుచుకున్నాను. ఇక రెండో అంశం, ఈ రోజు ప్రపంచం మీద అంతా ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా ఒక దాడి చేస్తుంది. ఆ దాడి ఏంటంటే మా దేశంలోకి ఎవరైనా వస్తువులు దిగుమతి చేస్తే వాటి మీద పన్నులు వేసేస్తాం, 100% పన్నులు వేసేస్తాం, 140% పన్నులు వేసేస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నాడు. మీరు అలా చేయకపోతే మా దేశం నుంచి సరుకులు మీ దేశంలోకి దిగుమతి చేసుకోకపోతే మేము ఈ సుంకాలు విధించి మీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేస్తామని బెదిరిస్తున్నాడు. బియ్యాన్ని ఎగుమతి చేసామనుకోండి, ఇంతకుముందు 100 రూపాయలు అయిన బియ్యం ఇప్పుడు 200 రూపాయలు అవుతాయి అనమాట అక్కడ. అందుకని అక్కడ ఎవరు కొనరు, మనం బియ్యం అమ్ముడుపోవు. ఆ రకంగా మన దేశం కాదు ప్రపంచ దేశాలన్నింటి మీద వాళ్ళ దేశం నుంచి మోటార్ సైకిళ్ళు వస్తాయి. ఆ మోటార్ సైకిల్ మీద మీరు పన్నులు తీసేయాలి. వాళ్ళ దేశం నుంచి మన దేశంలోకి మొక్కజొన్నలు వస్తాయి. ఆ మొక్కజొన్నల మీద పన్నులు ఎక్కువ వేసేస్తున్నారు. ఆ పన్నులు తీసేయండి, మా మొక్కజొన్నలు ఇక్కడికి వచ్చి స్వేచ్ఛగా అమ్ముకునేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పంటున్నాడు. ఆ దేశం నుంచి కోడికాళ్ళు వస్తాయి. కోడికాళ్ళు వాళ్ళు తినరు అమెరికాలో. ఆ కోడికాళ్ళు మన దేశానికి వచ్చి ఇక్కడ అమ్ముకోవాలి. మన వాళ్ళు ఆ కోడికాళ్ళ మీద, ఎందుకంటే ఇక్కడ కోళ్ళ పరిశ్రమ ఉంది, ఈ పరిశ్రమ దెబ్బతించడానికి కోళ్ళ కాళ్ళ మీద మనకు ఎక్కువ సుంకం వేస్తున్నారు ఎక్కడి నుంచి రాకుండా. ఆ సుంకాలు తీసేయండి, మా కోడికాళ్ళే మీరు తినాలి, లేకపోతే ఒప్పుకోం, సుంకాలు తీసేయండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. ఈరోజు మనకి ఈ ఊరు చూస్తే ఈ ఊర్లో పశువులు చాలా ఉన్నాయి. బహుశా పాడి బాగా ఉన్నట్టుంది ఈ ఊర్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇప్పుడు అమెరికా ఒత్తిడి చేస్తుంది, మా దగ్గర పాడి ఉంది, ఈ పాడిని మీరు దిగుమతి చేసుకోవడానికి సుంకాలు ఎక్కువ వేస్తున్నారు, అది కుదరదు, సుంకాలు తీసేయాలా, మా పాలు, మా వెన్న, మా చీజు ఇవన్నీ మీ దేశంలోకి చౌకగా వచ్చి పడిపోవాలా, మీరు ఒప్పుకుంటారు లేదని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంది. మొక్కజొన్నలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ పంట ఉన్నట్టుంది. మీ కోళ్ళు అవన్నీ మా మొక్కజొన్నలు తినాలి, మీ మొక్కజొన్నలు కాదు, దాని మీద సుంకాలు ఎక్కువ వేస్తున్నారు, కాబట్టి మొక్కజొన్నలు దీని దేశంలోకి రానియాలా అని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం ఒప్పుకుంటుంది. మీరు నిన్న మొన్న పేపర్లో చూసుంటారు, ఆమె ఇంగ్లాండ్ తోటి ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ గారే ప్రకటించారు, భారతదేశం కూడా మాతోటి ఒప్పందం చేసుకోబోతుంది అని చెప్పేసి ప్రకటించాడు. ఈ రకంగా ఒప్పందం చేసుకుంటే ఈరోజు భారతదేశం యొక్క ప్రజలు ఏమవుతారు, రైతులు ఏమవుతారు? ఇప్పటికే మన వాళ్ళు చెప్తున్నారు, మిర్చి ధర పడిపోయింది, మొక్కల ధర పడిపోయింది, ఈరోజు ఆంధ్రాలో పొగాకు ధర పడిపోయింది, అన్ని ధరలు పడిపోయి ఈరోజు రైతాంగం అల్లల్లాడుతుంటే ఇప్పుడు కాస్త ధర ఉండే వాటి మీద కూడా ఈరోజు అమెరికా నుంచి దిగుమతులు వచ్చి మనం వాటిని రద్దు చేస్తే ఇది అమెరికా కోసం మన దేశం ఉన్నట్ట, లేకపోతే అమెరికా కోసం భారతదేశాన్ని మోడీ గారు పరిపాలిస్తున్నట్ట, ఈ దేశంలో ఉండే మన రైతాంగాన్ని కోసం పరిపాలిస్తున్నట్ట అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం, అడిగే ధైర్యం మనకు కావాలి. అటువంటి ధైర్యవంతుడు మధుసూదన్ రావు గారు నేర్చుకోవాలి. ఏమవుద్ది అనేది కాదు, ప్రజల కోసం ఏమైనా కానీ మాకు లెక్కలేదు, మా ప్రాణాలు పోయినా లెక్కలేదు, కాబట్టి మేము ప్రజల కోసం నిలబడతామని చెప్పేసి ఈరోజు భారతదేశ ప్రజలు ముందుకు రావాల్సింది, ముందుకు వస్తున్నారు. రేపు రైతాంగం దేశవ్యాప్తంగా అటువంటి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మీకు అందరికీ తెలుసు, అంతకుముందు 4 చట్టాలు నల్ల చట్టాలు చేశారు. రైతుల యొక్క భూములకి అవకాశం లేకుండా, రైతుల యొక్క పంటలకు అవకాశం లేకుండా, గిట్టుబాటు ధరకు అవకాశం లేకుండా 4 చట్టాలు ఇంతకుముందు మోడీ గారు రైతు చట్టాలు, నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. రైతులందరూ ఎదురు తిరుగుబాటు చేశారు. మొత్తం ఢిల్లీ నగరాన్ని అంతా చుట్టుముట్టారు. దానికి గిలగల్లాడిపోయాడు మోడీ గారు, వాటన్నిటిని ఉపసంహరించాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రైతాంగం తీసుకురావాలి. ఈరోజు అమెరికా తోటి, ఇంగ్లాండ్ తోటి, ఇటువంటి దేశాలతో ఒప్పందాలు చేసుకుని భారతదేశ రైతాంగం నాశనం చేయడానికి మేము ఒప్పుకోం, నువ్వు అటువంటి ముందుకు పోతే నిన్నే ఈ దేశంలో పరిపాలించే అర్హత లేకుండా చేస్తామని చెప్పేసి రైతాంగం చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి ధైర్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అటువంటి ధైర్యం అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ప్రదర్శించింది. మధుసూదన్ రావు గారు లాంటి నాయకులు అటువంటి ధైర్యాన్ని ప్రదర్శించారు, జైళ్లకు వెళ్ళారు. అటువంటి పద్ధతిలో మనం ఈరోజు కూడా పోరాటానికి సిద్ధం
కావాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే కాదు, ఈరోజు అంతకుముందు కాంట్రాక్ట్ వ్యవసాయం పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశాడు మోడీ గారు కుదరలా. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని కొత్తవి తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 311 అటువంటి సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఖమ్మం జిల్లాలో 4 చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. ఆ 4 పేర్లు జ్ఞాపకం లేదు, ఒక పేరు మాత్రం జ్ఞాపకం ఉంది. గండకలపాడులో ఒకటి, ఆ 4 ఇంకో 3 కూడా ఉన్నాయి. అవి దొడ్డిగా ఉన్న మళ్ళీ ఈ రైతుల మీద పెద్ద పెద్ద కంపెనీలు, మాన్సంటో కంపెనీ, ఐటీసీ కంపెనీ, లేకపోతే ఈ ఆగ్రో కంపెనీలు ఏవైతే ఉన్నాయో, విత్తనాల సరఫరా దగ్గర నుంచి, యంత్రాల సరఫరా దగ్గర నుంచి, గోడౌన్ల సరఫరా దగ్గర నుంచి, అమ్మకాన్ని దగ్గర నుంచి, కొనుగోలు దగ్గర నుంచి అన్నిటి మీద వాళ్ళ పెత్తనం. ఈ రైతులందరూ వాళ్ళ కాంట్రాక్ట్ వర్కర్స్ అయిపోతారు. భూములన్నీ వాళ్ళకి అప్పచెప్పి, విధానం అంతా వాళ్ళకి అప్పచెప్పి, వాళ్ళు చెప్పినట్టు ఆ పొలాల్లో పనిచేసే స్థాయికి రైతాంగాన్ని దిగజార్చే పద్ధతిలో ఇప్పుడు కొత్త ఏర్పాటు జరగబోతుంది. ఆ ఏర్పాటుని మనం అర్థం చేసుకొని తిప్పికొట్టకపోతే కాస్త పెద్ద పెద్ద మోతుబరి రైతులు మిగులుతారేమో. భూస్వాములు, ధనిక రైతులు అటువంటి వాళ్ళు, వాళ్ళకి వ్యవసాయం మీద ఆదాయం కాకుండా వాళ్ళ పిల్లల ద్వారానో ఇంకొకరి ద్వారానో బయట నుంచి ఆదాయం, అటువంటి వాళ్ళు వ్యవసాయంలో మిగులుతారు తప్ప చిన్న సన్నకారు రైతులు వ్యవసాయంలో లేకుండా వ్యవసాయ కూలీలు అయిపోయే పరిస్థితి వస్తుంది కనుక వస్తే. దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇటువంటి అనేక సమస్యలు మన ముందు ఉన్నాయి. రేపు మే 20వ తేదీ దేశం మొత్తం మీద కార్మికులు సమ్మెకి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, వాళ్ళకి 8 గంటల పని కాదు 12, 13, 14 గంటలు పని చేసేదానికి చట్టం మార్చారు. అలాగే ఇంతకుముందు 10 కార్మికులకు మించితే అన్ని చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు దాన్ని 40 దాకా వర్తించకుండా చేసేస్తున్నారు. ఇటువంటి అన్నీ వస్తున్నాయని చెప్పేసి రేపు మే 20వ తేదీన వాళ్ళు సమ్మెకి పోతున్నారు దేశం అంతగా. అందుకే రాబోయే కాలంలో మన కష్టాలు ఎక్కువవుతాయి, దానికి ఎదిరించి పోరాడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అటువంటి పోరాట పటిమ కావాలి. మనం సంక్రాంతి మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అటువంటి పోరాట పటిమ. ఆ పోరాట పటిమ ప్రదర్శించి మనం ముందు పోవాలి. మన కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ వారు ఉన్నారు. ఈ పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. కానీ వాళ్ళు పెద్ద పార్టీలు, వాళ్ళు ముందు ఉండాలి, మనం వెనక ఉండాలి. కాకపోతే మనం ముందు ఉంటున్నాం, వాళ్ళు వెనుకుంటున్నారు. అదే మన బాధ. ఈరోజు మోడీని ఓడించడానికి, బీజేపీని ఓడించడానికి దేశమంతా కలిశారు. మొన్న 24 ఎన్నికల్లో ఇండియా బ్లాక్ ఏర్పడింది. ఆ ఇండియా బ్లాక్ ఏర్పడటం మూలంగానే 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయి అని చెప్పేసి ఎగిసిపడిన బీజేపీకి సీట్లు తగ్గిపోయినాయి. ఆఖరికి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే శక్తి కూడా లేకుండా పోయింది. అది ఈ ఐక్యత మూలంగా వచ్చింది. అటువంటి ఐక్యతను ఇంకా బలపరుచుకోవాలి. ఈ సమస్యల మీద పోరాడాలి. కొన్నిటి మీద ఏకీభావం లేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రైతాంగ సమస్యల మీద ఏకీభావం లేకపోవడానికి ఏం కారణం ఉంటుంది? ఏమి కారణం ఉండదు. అందుకనే అటువంటి వాటి మీద అందరం కలిసి ఈరోజు ఈ దేశానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, ఈరోజు అమెరికాకి లొంగుబాటు అయిపోయే పరిస్థితికి, రైతాంగం, కార్మికుల యొక్క ప్రయోజనాలని ఈరోజు తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చిన ఈ ప్రభుత్వాన్ని, ఈ విధానాన్ని, రాజకీయాల మీద మనం పోరాటం చేయాలి. అందుకు ఐక్యత ప్రదర్శించాలి. ఈరోజు రాజకీయ పక్షాలన్నీ అటువంటి పోరాటంలో మనకి మధుసూదన్ రావు గారి త్యాగం, కృషి అటువంటి మనకు ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఆ రకమైన ఇన్స్పిరేషన్ తోటి, ఆయన స్ఫూర్తితోటి మనం అందరం ముందుకు పోదామని చెప్పేసి మీకు అందరూ